ఓం శ్రీ గురుభ్యో నమః. అనుబంధం గురించిన ఒక చక్కటి అంశం. భగవంతుడు మానవుడు మాట్లాడుకునే తీరులో ఈ విషయాన్ని మనం ఇప్పుడు ప్రస్తావించుకుందాం. స్వామి, ఏంటయ్యా ఇలా వచ్చావు, అది కూడా ఇంత చలిలో అని మనిషిని నిలదీశాడు. మనిషి నిన్ను చూడాలనే సంకల్పం ముందు ఈ చలి ఎంత స్వామి అంటున్నాడు. ఈ విధంగా ఇరువురికి సంభాషణ సాగుతుంది. అయితే నా దర్శనం కోసం నువ్వేమైనా చేస్తావా, ఏమైనా చేస్తావా? అవును స్వామి, అలిపిరి మెట్లు ఎక్కమన్నా ఎక్కుతా, గంటల తరబడి వెయిటింగ్ హాల్లో ఉండమన్నా ఉంటా. చలి చూడను, ఎండ పట్టించుకోను, మంచుందని భయపడను. నా దర్శనం ఎందుకు నీకు అంటున్నాడు భగవంతుడు. అదేంటి స్వామి అలా అంటారు? నిన్ను చూస్తే వచ్చే ధైర్యం, హాయి, సంతోషం, మనశ్శాంతి అంతా ఇంత కాదు కదా అన్నాడు మనిషి. స్వామి, నన్ను చూస్తే నీకు ఇవన్నీ కలుగుతాయంటావా? అవునా? నేను అంటే మనిషి అవును స్వామి అన్నారు. స్వామి అంటున్నారు, దేవుడు అంటే ఏమిటి నీ దృష్టిలో? మనిషి అంటున్నాడు, దేవుడు అంటే మనల్ని నడిపించే నమ్మకం, కాపాడే శక్తి, కాసే కాపు అంటున్నాడు మనిషి. మరి ఇవన్నీ నేను చేస్తానా? చేస్తున్నావు కాబట్టే కదా స్వామి ఇంతమంది నిన్ను ఇలా కొలుస్తున్నది. నీ దృష్టిలో ఇలాంటివి చేసేవాళ్లే దేవుళ్ళు అంటావా? అంతేనా? మనిషి అంటున్నాడు, అవును స్వామి. మరి స్వామి అంటున్నారు, ఇంతకన్నా ఎక్కువ చేస్తే? మనిషి అంటున్నాడు, అసంభవం స్వామి, ఇంతకన్నా ఎక్కువ ఎవరూ చేయలేరు. నిన్ను మించిన మ్యాజెస్టీ ఎవరు లేరు, ఉండరు అన్నాడు మనిషి. అప్పుడు భగవంతుడు అంటున్నాడు, అదేమిటయ్యా, ఉంటే ఏం చేస్తావు? మనిషి అంటున్నాడు, ఉండరు స్వామి. ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఉంటే నా ఊపిరి ఆగే వరకు వాళ్ళకి సేవ చేస్తా అన్నాడు మనిషి. స్వామి, సరే రెడీ అయిపో అన్నాడు. మనిషి అంటున్నాడు, ఏంటి స్వామి, నిజంగా నీకన్నా నా కోసం ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఎవరు స్వామి వాళ్ళు, ఎక్కడ ఉంటారు? ఉన్నారు. ఎవరు స్వామి వాళ్ళు, ఎక్కడ ఉంటారు అని ఒత్తించి అడుగుతున్నాడు మనిషి. నీ కోసం నీకంటే ముందు మేల్కొన్న వాళ్ళు, నీ నిద్ర కోసం తమ నిద్రను త్యాగం చేసిన వాళ్ళు, నీ ఆకలికి తమ ఆకలిని అడ్డేసిన వాళ్ళు, నీ నవ్వు కోసం తమ కన్నీళ్లను దాచుకున్న వాళ్ళు. స్వామి అలా మాట్లాడొద్దు, అర్థమవుతోంది. నీవు అలిపిరి మెట్లు ఎక్కుతావన్నావు కదా, వాళ్ళు నీ పుట్టుక నుంచే జీవితమంతా మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. నీవు గంటల తరబడి వెయిటింగ్ హాల్లో ఉంటానన్నావు కదా, వాళ్ళు ఏళ్ల తరబడి నీ భవిష్యత్తు కోసం వేచి చూస్తూనే ఉన్నారు. స్వామి ఆపండి, నా గుండె తట్టుకోలేకపోతోంది. నీవు చలిని పట్టించుకోనన్నావు, వాళ్ళు వర్షాన్ని, ఎండని, ఆకలిని కూడా పట్టించుకోలేదు. నీవు మంచుకి భయపడనన్నావు, వాళ్ళు అప్పుల్ని, అవమానాల్ని, ఒంటరితనానికి కూడా భయపడలేదు. స్వామి వాళ్ళేనా? అవును, నిన్ను భవిష్యత్తులా చూసిన వాళ్ళ, నీ విజయంలో దేవుణ్ణి చూసిన వాళ్ళు, నీ ఓటమిలో కూడా నిన్ను వదలని వాళ్ళు. వాళ్ళు ఎవరో కాదు, అమ్మా నాన్న కదా స్వామి అన్నాడు మనిషి తెప్పరిల్లి. నువ్వు నా కోసం వచ్చావు, కానీ నిన్ను నా దగ్గరికి నడిపించింది వాళ్ళే. నన్ను చూసి ధైర్యం వస్తుందన్నావు. నీకు ధైర్యం, ఇంతకాలం దర్శనాల వెంటే పరిగెత్తాను, కానీ నా ఇంట్లోనే ఉన్న దేవుళ్లను చూడలేకపోయాను. అందుకే చెప్పాను, నా దగ్గరకు రావడం పుణ్యం, కానీ వాళ్ళ దగ్గర ఉండడం మోక్షం. ఇదండి కథ. స్వామి, ఇక నా సేవ అక్కడే, నా ఊపిరి ఆగే వరకు ఆ ఇద్దరి సేవకే పరిమితం. భగవంతుడు అంటున్నాడు, ఎప్పుడైతే నీ తల్లిదండ్రులను నాకన్నా ఎక్కువగా గౌరవించి పూజిస్తావో అప్పుడే నువ్వు నన్ను పూర్తిగా దర్శించినట్టు. అంతవరకు నువ్వెన్నిసార్లు మెట్లెక్కినా, ఎన్ని ముడుపులు కట్టినా, నా హుండీలోకి ఎన్ని డబ్బులు వేసినా, నా కోసం నీ తల నీలాలిచ్చినా, నా తలకు బంగారు కిరీటం పెట్టినా అవన్నీ కూడా వేస్ట్. వచ్చి నా దర్శనం చేసుకొని 2 రీల్స్ చేసుకొని అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ అవుతావు తప్ప లైఫ్లో సక్సెస్ అవ్వవు.
నీ తల్లిదండ్రుల కళ్ళల్లో హాయిగా నిద్ర వస్తే అదే నీ ఫస్ట్ సక్సెస్. వాళ్ళ ఒంటికి మెదడుకి రోగాలు లేకుండా వాళ్ళ ముఖంలో భయం తగ్గితే అదే నీ రియల్ ప్రమోషన్. వాళ్ళ బాధ్యతలు కొన్ని నీ భుజాన వేసుకో. నన్ను పూజించడం అంటే పూలు కొబ్బరికాయలు కాదు. మీ అమ్మ అలసినప్పుడు ఒక గ్లాస్ నీళ్లు ఇవ్వడం, మీ నాన్న మౌనంగా కూర్చున్నప్పుడు కారణం అడగకుండా పక్కన కూర్చోవడం. నువ్వు నా కోసం వ్రతాలు చేస్తే ఆకాశం నుంచి నేను చూడగలను, కానీ వాళ్ళ కోసం నేను నీ ఇంటికి వచ్చి కూర్చుంటాను. నా గుడిలో నువ్వు భక్తుడిగా కాదు, మీ ఇంట్లో మీ అమ్మా నాన్నలకు సేవ చేసే అర్చకుడిగా ఉండిపో. అందుకే గుర్తుంచుకో, నా కాళ్ళ దగ్గర పువ్వులు కాదు, మీ తల్లిదండ్రుల చేతుల్లో నేనున్నాననే భరోసా పెట్టు. నీ జీవితంలో మీ అమ్మ నవ్వితే నేను నవ్వినట్టే, మీ నాన్న గర్వపడితే నేను ఆశీర్వదించినట్టే. 24 గంటలు నిన్ను చూస్తూ బతికేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం నువ్వెంత చేసినా తక్కువే. మా అమ్మ వకుళ మాత ఎప్పుడూ నా పక్కనే ఉంటుంది. బిడ్డ ఏం తిన్నాడో, ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో అని. అలాంటి తల్లిదండ్రులను మించిన దేవుళ్ళు ఉండరు. చివరిగా ఒక్క మాట, దేవుళ్లకు అమ్మా నాన్నలకు ఉండే చిన్న తేడా ఏంటో చెప్తా విను. పడిపోయాక పట్టుకునేవాళ్ళు దేవుళ్ళు, పడిపోకుండా పట్టుకునేవాళ్ళు మీ తల్లిదండ్రులు. వాళ్ళని మించిన దేవుళ్ళు లేరు. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.